అట్లయితే జగన్ 2.0లో కార్యకర్తలకు అన్యాయం జరగదంటున్నారు. నిన్న కూడా సభా సమావేశంలో పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో స్థానిక జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు. ఎలా ఉంది? ఎందుకంటే ఈ అరెస్టుల పర్వం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడికక్కడ ఎలా అయితే కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటే పార్టీ తగాదాలండి. ఏ పార్టీ అయినా సరే ఉంటుంది. అది ఇప్పుడు జగన్ గారి పార్టీ వెళ్ళిపోయింది కాబట్టి జగన్ గారి పార్టీలో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అని అంటారు. తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయి మళ్ళీ జగన్ గారి పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా జగన్ గారి పార్టీ ఇబ్బంది పెడుతుందని అంటారు. అవి సహజం అండి. అది పార్టీ ఇదే సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇలాంటి విష సంస్కృతికి విత్తనాలు నాటింది ఈ ప్రభుత్వమే, రేపు దీనికి కాయలు నేనే కోస్తాను, ఒక్కసారి ఎవరిని వదిలిపెట్టను అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది చెప్పాను కదండి, ఇప్పుడు చెప్పాను కదా, ఎవరిని విడిచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కక్షపూరితంగా చేసి పనులయ్యి అలా మాట్లాడకూడదు. మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ మైండ్ సెట్ ఎట్లా కూడా అట్లా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ముందుగానే పబ్లిక్గా దాన్ని ఎక్స్పోజ్ చేసి జనాలకి నీ ఎవరిని విడిచిపెట్టను అని అంటే ఎవరు భయపడతారు? ఎవరు భయపడరు కదా. సప్త సముద్రాల అవతల తీసుకొస్తాను, మీ అందరికీ సినిమా చూపిస్తాను అంటున్నారు జగన్ గారు. అది కాదండి, చెప్పాను కదా. ఎందుకంటే సప్త సముద్రాలు అవతలకి వెళ్ళి తీసుకొచ్చి వాడికి సుఖం చూపిస్తాను, వాడికి సినిమా చూపిస్తాను, కలర్ సినిమా చూపిస్తాను అనేది కరెక్ట్ కాదండి. అది ఆ పాలసీ ఉండకూడదు. వచ్చిన తర్వాత కక్షపూరితంగా ఉన్నదనేదాన్ని మర్చిపోవాలి మనం. ఒకవేళ నిజంగా గెలిస్తే రేపు పార్టీ 2029లో కనుక గెలిస్తే సేమ్ కాంగ్రెస్కి పట్టిన గతే పడుతుందా? టీడీపీకి కూడా ఏమన్నా అంటున్నారు. కాంగ్రెస్కి పట్టిన గతే పడుతుందా టీడీపీకి అని అంటే, ఇప్పుడు కాంగ్రెస్ నేషనల్ పార్టీ అండి. అది ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. అది ఆ పార్టీని మనం విమర్శించేటంత అర్హులం కాదు. దేవినేని అవినాష్ గారు తిరువురు ఘటన కూడా చాలా కలిసివేస్తుంది. నిన్నంతా రసాభాసగా సాగింది. మాజీ ఏదైతే ఉప ఎన్నిక చైర్మన్ పదవికి చాలా గందరగోళం. అది నాకు అంతవరకు తెలియదు. అవినాష్ గారు అక్కడ ఇంప్లిమెంట్ బాగానే చేస్తున్నారు, కానీ మరి అది ఎంతవరకు వస్తుంది ఏంటనేది అంత. సంవత్సర పాలన ఎలా అనిపిస్తుంది? సంవత్సరం పాలన అంటే ఇంకా మనం ఎలాగనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ లేబర్కి ఇంప్లిమెంట్ చేసి అన్నీ ఇంప్లిమెంట్ కాలేదు పూర్తిగా. ఒక రాజధాని మీద పడ్డారే తప్ప ఆ రాజధాని మీద పడి రాజధాని చూసుకుంటూ ఉంటే మరి ఈ లేబర్కి అందుబాటులో ఉండే అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. గతంలో జగన్ గారు ప్రవేశపెట్టి లేబర్కి ఏ అయితే పెట్టారు, తల్లికి వందనమని, తర్వాత ఇంకా ఏది చాలా రకరకాలవి ఉన్నాయి 9 పథకాలు. ఆ 9 పథకాలు మరి ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఇంప్లిమెంట్ చేయకుండా మరి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, లేబర్ ఇబ్బంది పడుతున్నారు కదా. మరి అవన్నీ మీకు అనుకూలాన్ని బట్టి ప్రభుత్వం చేయాలి. అది మరి సాధ్యాలను బట్టి అది వాళ్ళకి తెలుస్తుంది. అది గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా లేదా, మరి చెయ్యాలా చేయకూడదా అనేది వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుందండి. గవర్నమెంట్ ఆ ఇష్టాలను బట్టి ఉంటుంది. ఈ రేషన్కి సంబంధించి వ్యాన్లు కూడా ఆపేయడం జరిగింది సార్. ఓన్లీ డీలర్ల దగ్గర యాస్టీస్గా గత ప్రభుత్వ హయాముల్లో ఎలా అయితే ఉందో అలాగే తీసుకోవాలంటున్నారు. మరి ఇబ్బందే కదా, ఈ ముసలా ముతకాలు ఎగలేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే? అది తప్పండి. ఎందుకంటే జగన్ గారు పెట్టింది ఈ రేషన్ సప్లై కోసం వ్యాన్లు పెట్టారు సపరేట్గా. ఆ వ్యాన్లో డోర్ టు డోర్ సప్లై చేయడం కోసం పెట్టారు. అది కేవలం ఈ లేబరు వెసులుబాటు కోసం పెట్టిందే తప్ప జగన్ గారు ప్రభుత్వం క్రేజ్ తెచ్చుకోవడం కోసం కాదు అది. ఎందుకంటే రేషన్ డిపోలకు వెళ్ళి రేషన్ డిపోల్లో లైన్లో నిలబడి తోపులాడుకుని ఆడేమో వెనక ముందని చెప్పేసి తర్వాత కొంతమందికి ఇచ్చిన తర్వాత రేషన్ అయిపోయిందని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అటువంటిది లేకుండా నేరుగా మీ సెంటర్కి మీ ఇంటికి వచ్చి రేషన్ డెలివరీ చేస్తుంది కదా. అటువంటి మంచి పథకాన్ని రిమూవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కేవలం ఈ లేబర్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ప్రభుత్వ పనితీరులు సంవత్సర పాలనకు రేపు 12 జూన్కి దగ్గరగా ఉంది. ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సభకు సంబంధించి ఏదైతే చెప్తున్నారో మళ్ళీ ఒకసారి అందరినీ గుర్తు చేసుకోండి, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో పేర్లు మేము రాసుకుంటాము, దాని గురించి దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక నేతలకు వర్కౌట్ అవుతుందా రేపు ఏదన్నా? బదిలే కదా, ఎవరైనా బదిలే. ఎలా ఉంది సార్ నిత్యావసర సరుకుల ధరలతో పాటు అనేక అంశాలు ఎలా అనిపించాయి? ధరలు పర్లేదు, ధరలు బాగానే ఉన్నాయి. ఎలా ఉంది సార్? పార్టీ రేపు మహానాడు కూడా జరగబోతుంది. ఏదైతే కడపలో కూడా పెద్ద మహానాడు సభలు పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరు సత్తా వాళ్ళు చూసుకుంటారు అంతే. ఎలా ఉంది? అమరావతితో కూడా ముడిపడి ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. మరి అభివృద్ధి పరంగా ఎలా వెళ్తుంది? అభివృద్ధి ఏం చెప్పలేము, అభివృద్ధి చెప్పలేము. అంటే అరెస్టుల పర్వంలో జగన్ గారు ఏమంటున్నారంటే, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అవతల వైపు వాళ్ళనే ఎటువంటి కక్షపూరిత చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని ఆయన అంటారు. రాజకీయాలు ఇంతే కదా, రాజకీయాలు అంటే వాళ్ళు వీళ్ళు పెడతారు, వాళ్ళు పెట్టుకుంటారు. నేను గుర్తుపెట్టుకుంటాను, పేర్లు రాసుకొని వచ్చాక మేము వదలం అంటున్నారు. ఇది పారంపర్యంగా కొనసాగిద్ది అంటారు పార్టీలు వేడి అరెస్టుల పర్వం. ఈ పరిస్థితి తప్పలాగా ఒకళ్ళు చేసి రేపు వీళ్ళు రావచ్చు, వాళ్ళు రావచ్చు, రేపు ఎవరైనా రావచ్చు రేపు.
టోటల్గా చూసుకుంటే ఎలా ఉంది సార్ ఈ సంవత్సర పాలనలో 12 తారీఖు జూన్ 12కి సంవత్సరం అవుతుంది కాబట్టి ఒకేసారి అన్ని పథకాలు ఇస్తామంటుంది కదా ప్రభుత్వం. డబ్బులు కావాలి కదా, డబ్బులు వస్తే అన్ని పథకాలు బాగుంటాయి. డబ్బులు రాని ఏం చేస్తారు? ఇలాంటి విశ్వ సంస్కృతికి మొక్కలు విత్తనాలు మీరు వేశారు, మొక్కలు నాటుతున్నారు, రేపు కాయలు కోస్తాను, ఎవరిని వదిలిపెట్టను, అందరినీ గుర్తుపెట్టుకుంటారని జగన్ గారు అంటున్నారు. చెప్పే కదయ్యా, రేపు వీళ్ళు వస్తారు, ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన వీళ్ళే బాగుండేది. ఈ రేషన్ డీలర్లకు సంబంధించి రేషన్ డీలర్ల దగ్గరే రేషన్ తీసుకోవాలంటున్నారు, వ్యాన్లు తిరగడం ఆగిపోతాయి అంటున్నారు సార్, ఎలా చూడాలి? కొద్దిగా ఇబ్బంది కదా, అందరూ ముసవాళ్ళు ఉంటారు, అందరూ వెళ్ళలేరు, కొద్దిగా ఇబ్బంది. తదుపరి ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది కదా. 4 ఏళ్ళు జాగ్రత్త చేస్తే వాళ్ళు వస్తారు, లేకపోతే మారుతుంటారు కదా, కామన్ ఇదంతా. పక్కన తిరువురు ఘటన చూసారా సార్ నిన్న, ఎలా అనిపించింది? లేదు చూడలేదని, అది చూడలేదు. అవినాష్ గారి పైన దాడి కూడా జరిగింది, దేవినేని అవినాష్ గారి పైన. ఏదైతే ఉందో అక్కడ చైర్మన్ పదవి కోసం కొట్టుకోవడంతో చాలా రసాభాసగా సాగింది గత 2 రోజులు. అయ్యా ఇదంతా కామన్ అయ్యా, ఇదంతా కామన్ ఏం లేదు. ఓకే వచ్చి సంవత్సరం అవుతుంది, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. సూపర్ 6 పథకాలు కూడా ఒకటొకటి అమలు జరుగుతాయి కూడా. గ్యాస్ పథకాలు ఇస్తున్నాడు, ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆగస్టులోనా, ఆగస్టు 15వ తారీఖున ఎప్పుడు చెప్పాడు. సార్ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో స్థానిక జిల్లా నేతలతో మాట్లాడుతూ జగనన్న 2.0 కార్యకర్తలకు అన్యాయం జరగదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు రాసుకుంటాము, సప్త సముద్రాల అవతల తీసుకొస్తామంటారు. ఇవన్నీ జరిగేనా? ఆయన బూతులు తిట్టే వాళ్ళనే దగ్గర తీశాడు జగన్మోహన్ రెడ్డి గారు. బూతులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే మంత్రి పదవులు అన్నీ ఇచ్చాడు. సామాన్య వాడికి ఏమీ లేదు. అది చెప్తే జగన్మోహన్ రెడ్డి రావటం అనేది ఇంక 40 ఏళ్ళు ఇంక 30 ఏళ్ళలో ఏమి ఉండదు. అరెస్టుల పరంపరకు సంబంధించి విష విత్తనాలు మీరే నాటారు, దాని కాయలు నేను కోస్తాను అని చెప్పి ఏదో అంటున్నారు కదా ఆయన. బాబు బటన్ నొక్కా అని చెప్పి అప్పులు తెచ్చి బటన్ నొక్కావు, ఏమైపోయింది? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దెబ్బతింది, బాగా కుంటుపడిపోయింది. అసలు కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయలేడు. కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్తోనే ఆయన బతిమాలుకుని ఒక్కో పథకం సూపర్ 6లు కానీ ఇవన్నీ అమలు చేసుకుంటూ వస్తారు. దాంట్లో అనుమానం లేదు. అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, రాజధాని పోలవరం డెవలప్ అవుతుంది, పోలవరం అయిపోతుంది 2 ఇయర్స్లో. దాంట్లో డౌటే లేదు. అక్రమ సంపాదన తిన్నాడు ప్రతి ఒక్కడు బయటకు వస్తాడు, ప్రతి ఒక్కడు లోపలికి వెళ్ళటం ఖాయం. ఎవరు అండదండలు ఉండా వాళ్ళు అనుభవించక తప్పదు. నేను కనుక ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ ఈసారి గెలిస్తే కాంగ్రెస్కి పట్టిన గతే టీడీపీకి పడుతుంది అంటున్నారు. ఏం జరగవు అవన్నీ కళ్ళగనాలి. అవన్నీ ఒకటి కళ్ళు కనపమే. రేషన్కి సంబంధించి ఎలా ఉంది సార్? రేషన్ స్టోర్లు ఇవ్వటమే కరెక్ట్. ఈ డోర్ డెలివరీ అంటే మొత్తం దోసేస్తున్నారు. అంటే టన్నులు వెళ్ళిపోతున్నాయి బయటికి. రేషన్ షాపులో ఇవ్వటం కరెక్టు. వాళ్ళ డబ్బులు ఉండొచ్చు, మీరు వ్యాన్ అవుతుంది కుయ్యి అంట, మా దగ్గర డబ్బులు ఉండవు. మా దగ్గర డబ్బులు లేనప్పుడు మనం తీసుకోలేము. అదే రేషన్ షాపులో అంటే 10 రోజులకైనా వెళ్ళి తీసుకుంటాం. ఎలా ఉంది సార్? మహానాడు సభలు కూడా జరగబోతున్నాయి, మినీ మహానాడులు కూడా జరుగుతున్నాయి. బాగా జరుగుతాయి బాబు, దాంట్లో ఇంకేం అనుమానం ఉండదు. సార్ జస్ట్ ఏం చేస్తుంటారు, పేరేంటి? నా పేరు దయానందరావు అండి, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఎలా ఉంది సార్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? రాష్ట్ర పరిపాలన బాగానే ఉందండి. నేను వచ్చిన కానీ కొంచెం డెవలప్ చేయడం కొంచెం ఇదిగానే ఉంది, పర్వాలేదు అనుకుంటున్నాం. ఒక పక్క ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా స్థానిక నేతలతో భేటీలు అవుతున్నారు కేంద్ర కార్యాలయంలో. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు వరకు ఇబ్బంది పెట్టిన నాయకులందరూ నేను పేర్లు నోట్ చేసుకుంటాను, మీరు కూడా నోట్ చేసుకోండి, రేపు మన ప్రభుత్వం వచ్చాక గతంలో కాంగ్రెస్ పట్టిన గతే పడుతుంది టీడీపీకి అంటున్నారు. ఆయన వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంట? ఏమన్నా వస్తుందో రాదో చెప్పలేం కదండి, అలాంటి మాట్లాడటం తప్పు కదండి ఎవరమైనా. ఇప్పుడు రేపు నేను వస్తాను, ఈయన మళ్ళీ అలాగే కొడతాను చేస్తాను అంటే అలా చేయబట్టే కదా మనం ఒకసారి దెబ్బ తినిపోయామనేది ఉండాలి కదా ఏ మంచికైనా. అందువల్ల అది తప్పు అని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఎవరైతే మమ్మల్ని కేసుల్లో అరెస్టుల పర్వంలో వాంటెడ్గా ఏమీ లేకపోయినా పెడుతున్నారో వాళ్ళకి సినిమా చూపిస్తారు రేపు వచ్చేది మా ప్రభుత్వమే, ఎవరిని వదిలిపెట్టనంటున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి తప్పు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయ్యా. ఎవరైనా సరైన పరిపాలన విధానంలో ఉంటేనే కదా ప్రజలు మనకు ఓటు అనేది చేస్తారు.
అలా కానప్పుడు ఇలా బెదిరిస్తున్నామంటే ఒక రబడీగిజం కింద వచ్చి కూడా అనేకమైనటువంటి కావచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్ మరొక అంశం చూసుకుంటే ఎలా ఉంది సార్, మహానాడు సభలు మినీ మహానాడులు జరుగుతున్నాయి. రేపు కడపలో జరగబోయే మహానాడు 3 రోజులు ఉందంటున్నారు, 27, 28, 29 మే. ఎలా ఉండబోతుంది? ఇవన్నీ రాజకీయ వీటి కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం చేసుకునే పనులండి. అందువల్ల చెప్పేసి ఎక్కడ పెట్టినా ఏదైనా మీటింగ్ పెడుతున్నామంటే అది ప్రజా శ్రేయస్ కోసం ఉండాల్సిందే తప్ప మరొక విధంగా ఉంటే అది మనం మెచ్చుకోం కదండి అని చెప్పేసి అది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఎలా ఉంది సార్, ఒకే రోజు జూన్ 12 4 పథకాలు ఉన్నాయి. ఒంటరి వితంతు మనుషుల పెన్షన్లు, దాంతోపాటు తల్లికి వందనం, గ్యాస్ బండ్లు 3 సిలిండర్లు సంవత్సరానికి ముందే డబ్బులు, దాంతోపాటు ఈ ఉచిత బస్సు కూడా 2 నెలల్లో ఉంటుంది అంటున్నారు. ఎలా ఆయన చెప్పటం మరి 6 పథకాలు కూడా ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తానంటున్నారు. కానీ ఆర్థిక పరిస్థితి మట్టి కూడా ఆలోచిస్తే మా బోటోళ్ళం కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఆలోచిస్తే మరి బడ్జెట్ తక్కువగా ఉంది కాబట్టి ఎంతమంది చేస్తారు అనేది కొంత మట్టుకు సందేహమైనటువంటి విషయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమంటున్నారండి జగన్ గారు, మేము అరెస్టులకు సిద్ధమే, ఇలాంటి మేము ఎన్నో చూసాం గతంలో, మా ప్రభుత్వాలు వచ్చాక 7 సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తాం. ఏమండి ఎన్ని సంవత్సరాల అవతల ఉన్నా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా న్యాయపరంగా ఎవరైనా శిక్షిస్తాం, అదే సరైనటువంటి పద్ధతి. కానీ నేను వస్తాను కొడతాను చేస్తాను అది రబడీ విధానికి వెళ్ళినటువంటి మాటలు అని చెప్పేసి నేను అనుకుంటున్నానయ్యా. కొన్ని ఇంచుమించుగా కొన్ని పెరుగుతూ ఉన్నాయి, కొన్ని తరుగుతూ ఉన్నాయి. ఆ సహజంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటి గురించి పెద్ద ఇది ఏమీ లేదనుకుంటున్నాం మేము. అమరావతి పోలవరం కూడా అవి కూడా మంచి దీంట్లోనే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయడానికి సిద్ధపడ్డాడు, ఎంతో దెబ్బతినిపోయినాయి. అలాంటి అభివృద్ధి అయితే రేపు పొద్దున రాష్ట్రం దేనికైనా అభివృద్ధి అని చెప్పేసి మా ఫోటోలు అంచనాయ్యా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.